సో గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ వచ్చేసింది అనమాట. April 10th నాడు సినిమా రిలీజ్ అవబోతుంది. విడమియార్చి పోయింది. సో ఇది ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఇట్స్ మోర్ ఆన్ అజిత్ గారి ఫ్యాన్ స్టఫ్ ఉంటుందని ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. మాత్రం నాకు అంత తెలియదు. సో నేను తమిళ్లో చూస్తున్నా, తెలుగులో ఉందో తెలియదు నాకు. ఒకసారి తెలుగులో చెక్ చేసుకుంటా. సో తమిళ్ మాత్రం రిలీజ్ అయింది. సో చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ ఉన్నారా? ఓకే, பிரியா பிரகாஷ் வேற இருந்தது. ஏகே சார், இப்பதான் உங்க வரலாறு எடுத்து பார்த்தேன். நீ பெரிய வில்லன்னு கேள்விப்பட்ட. ஆனா என் கேம்ல நான் தான்டா உனக்கு வில்லன். This is my fucking game. So sweet. More of ஆதிக் ரவிச்சந்திரன். நடு ரோட்ல தள்ளி விட்டதே அவர்தான். தம் எனக்காக விட்டேன், சரக்கு என் வைஃப்காக விட்டேன், வயலன்ஸ் என் பையனுக்காக விட்டேன். ஆனா என் பையனுக்கு ஒண்ணுனா விட்டதை தொட்டு தானே ஆகணும். ஏகே வழி விடுறான். 10 கிலோ கறி வேணும் பாய். இருங்க பாய். சார், உங்க கார்டு மேல ஒரு 16 நம்பர் இருக்கும். அந்த 16 நம்பர் கொஞ்சம் சொல்றீங்களா சார்? அவன் பயத்துக்கே பயம் காட்டுறவன். கை இருக்கும், கால் இருக்கும், மூக்கு இருக்கும், மொழி இருக்கும், ஆனா உயிர் பேட் பாய். ரொம்ப வருஷம் ஆச்சுல. ஐ மிஸ் యూ. ఓకే, ఇలా వచ్చింది అలా అయిపోయినట్టు ఫీలింగ్ వస్తుంది. అంటే లైక్ సో మెయిన్ విలన్ మన అర్జున్ దాస్, త్రిష వాళ్ళ వైఫ్, అండ్ ఆల్సో మన సలార్ బిడ్డ, ఇది మన పృథ్వీరాజ్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి. హీ విల్ బి ప్లేయింగ్ ద సన్ ఆఫ్ అజిత్ కుమార్ అనుకుంటున్నాను ఈ సినిమాలో. సో ఏదో జరిగింది, హీ ఈజ్ ఇన్ ప్రిజన్. ఇప్పుడు ఏవి మాట్లాడినాయి ఆయనకి తమిళ సగం అర్థం అవుతుంది, బట్ స్టిల్ నేను విజువల్స్ కోసం చూసిన దీన్ని. సో లైక్ దిస్ ఈస్ లైక్ అ ప్రాపర్ ఆదిత్య రవిచందర్ లైక్ ఏదైతే ఉందో అట్లే అనిపిస్తుంది, విత్ ఏకే నెట్ అండ్ వైల్డ్నెస్ గ్యారంటీ కనబడుతుంది. అండ్ యాజ్ ఐ సెడ్ ఫ్యాన్ స్టఫ్ అయితే గ్యారంటీ ఉండబోతుంది. అండ్ ట్రైలర్ కట్టు కూడా సేమ్ మనకి మార్క్ యాంటనీ ఎలా ఉందో దీన్ని కూడా కొంచెం అలా ఉందన్నమాట. సో ఒక పాత పాట తీసుకొని దాన్ని రీమిక్స్ చేసేసి ట్రైలర్కి బాగా కట్ చేసి అలా ఉంది. సో ట్రైలర్ చాలా బాగుంటాయి. లైక్ సినిమా నాకు మార్క్ యాంటనీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇట్ వాజ్ అన్ ఓకే ఫిల్మ్ అనే ఫీలింగ్, బట్ ఐ హోప్ దిస్ ఈస్ రియలీ గుడ్. ఎంజాయ్ చేయాలి. అంటే లైక్ విడాముయర్చి లైక్ కాన్సెప్ట్ వైజ్ గా బాగున్నా కానీ చాలా నిద్ర వచ్చిన సినిమా అనమాట. సో అట్లా కాకుండా ఇది ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అయితే ఐఎమ్ హ్యాపీ. అంతకంటే ఇంకేమవుతుంది నాకు. సో April 10th వచ్చేస్తుంది. టికెట్లు ఓపెన్ అయితే బుక్ చేసుకుంటా. మీ థాట్స్ ఏంటి అసలు? అజిత్ గారు విత్ నెవర్ సీన్ బిఫోర్ అనుకోవచ్చా, లేకపోతే హీస్ కమింగ్ బ్యాక్ అగైన్ విత్ దోస్ కైండ్ ఆఫ్ ఫ్యాన్ స్టఫ్ అనుకోవచ్చా? మీ థాట్స్ కామెంట్స్ లో చెప్పండి. అండ్ మా కాంటెంట్ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరూ మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.